గం గణపతయే నమః. ద్వారంపై శ్వేతవర్ణంలో 2 చక్రాలు ధరించియున్న వాసుదేవ భగవానుని శాలగ్రామాలు కూడా ఉంటాయి. అలాగే రక్తవర్ణం 2 చక్రాలు తూర్పు భాగంలో ఉన్న ఒక పద్మచిహ్నం గల సంకర్షణ నామకమైన శాలగ్రామ శిల ఉంది. పీతవర్ణంలో ప్రద్యుమ్నునికి, చంద్రశిలలో అనిరుద్ధునికి శాలగ్రామాలున్నవి. ద్వారముఖంపై నీలవర్ణంలో 3 రేఖలు, శేషభాగమంతా శ్యామల వర్ణంలో కల్పింపబడిన నారాయణ శిలలున్నాయి. మరికొన్ని లక్షణాలతో ఇతర దేవతల శాలగ్రామాలు వివరాలు ఈ క్రింద నేను చెప్పబోతున్నాను. మధ్యంలో గద వంటి రేఖ, విస్తృత వక్షస్థలం, యథాస్థానంలో నాభిచక్రం. ఇలా ఉన్న శాలగ్రామాలు నృసింహావతారం. పై వాటితో పాటు 3 లేదా 5 బిందువులు ఉంటే కపిల మహర్షి యొక్క శాలగ్రామం. విషమ పరిణామాలు 2 చక్రాలు, శక్తి చిహ్నం ఉంటే వరాహ మూర్తి యొక్క శాలగ్రామం. నీలవర్ణం 3 రేఖలు, స్థూలము, బిందుయుక్తము కూర్మమూర్తి యొక్క శాలగ్రామం. పై లక్షణాలతో గుండ్రంగా ఉండి వెనుక భాగంలో వంపు ఉంటే కృష్ణుడిది, 5 రేఖలు ఉంటే శ్రీధరుడిది, అదనంగా గద ఉంటే వనమాలిది, గోళాకారం తక్కువ పరిమాణంలో ఉంటే వామనుడిది, ఎడమ భాగంలో చక్రం ఉంటే సురేశ్వరునిది. రకరకాల రంగులు, బహురూపాలు, పడగల ముద్దలు అనంతకుడిది. స్థూలం నీలవర్ణం, మధ్యలో కూడా నీలవర్ణంలోని చక్రం ఉంటే దామోదరునిది. సంకుచిత ద్వారం రక్తవర్ణం, పొడవైన రేఖలు, ఛిద్రాలు, చక్రం, కమలం, విశాలం ఉంటే బ్రహ్మశిలది. విస్తృత ఛిద్రాలు, చిన్న చక్రం ఉంటే కృష్ణశిలది. బిల్వాకార శిల ఉంటే విష్ణుశిల. అంకుశం, ఆకారం, 5 రేఖలు, కౌస్తుభ చిహ్నం ఉంటే హయగ్రీవశిలది. చక్ర కమలాంకితం, మణుల రత్నాల కాంతి, నల్లరంగు ఉంటే వైకుంఠశిల. ద్వారంపై రేఖ, విస్తృత కమల సదృశ శిల ఉంటే మత్స్యశిల. కుడివైపు రేఖ, నల్లరంగు, రామచక్రాంకితం ఉంటే త్రివిక్రమశిల. ఒక ద్వారం, 4 చక్రాలు, వనమాల, స్వర్ణరేఖ, గోపద సుశోభితం, కదంబ పుష్పాకృతి ఉంటే లక్ష్మీనారాయణ శిల. చక్రాలు మాత్రమే ఉండేవి ఇవి. ఏకచక్రం ఉంటే సుదర్శన శాలగ్రామం, 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే త్రివిక్రమ, 4 చక్రాలు ఉంటే చతుర్వ్యూహ, 5 చక్రాలు ఉంటే వాసుదేవ, 6 చక్రాలు ఉంటే ప్రద్యుమ్న, 7 చక్రాలు ఉంటే సంకర్షణ, 8 చక్రాలు ఉంటే పురుషోత్తమ, 9 చక్రాలు ఉంటే నవవ్యూహ, 10 చక్రాలు ఉంటే దశావతార, 11 చక్రాలు ఉంటే అనిరుద్ధ, 12 చక్రాలు ఉంటే ద్వాదశాత్మ, 12 కన్నా ఎక్కువ ఉంటే అనంతుడిది. తర్వాత మనం వాస్తుమండల పూజా విధి చెప్పుకోబోతున్నాము. గృహ నిర్మాణ ప్రారంభంలో విఘ్నమేది రాకుండా కాపాడమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తు పూజకై 8 అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి. ఈ మండల ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరుతిలో 2 పాదాలు, మిగతా 2 మూలల్లో చేతులు ఉండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తుదేవతను స్థాపించి పూజించాలి. తరువాత 21 మంది దేవతలను మండల బాహ్య భాగంలోనూ, 13 దేవతలను అంతర్భాగంలోనూ ఉంచాలి. బాహ్య దేవతలు ఎవరెవరయ్యా అంటే ఈశ, సికి, పర్జన్య, జయంత, కులిసాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, భూష, వితద, గృహక్షేత్ర, యమ, గంధర్వ, మృగరాజు, మృగ, పితృగణ, దైవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్ని, ఆగ్నేయంలో సావిత్రిని, నైరుత్యంలో జయని, వాయువ్యంలో రుద్రదేవుని పూజించాలి. తరువాత 9 అడుగుల జాగాలో బ్రహ్మని, ఆయనకు 8 వైపులా తూర్పున మొదలెట్టి అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాదిప, మిత్ర, రాజయక్ష్మ, పృథ్వీధర, ఆపవత్స అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి. లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరందరినీ
రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరుత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను వంశ అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయువ్యానికి ఉన్న రేఖను దుర్ధర అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితిని, దుర్ధర యొక్క బిందువుపై హిమవంతుని, నైరుత్య కోణాంతిమ బిందువుపై జయంతుని పూజించాలి. తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై నాయుక, నీ చివరిలో కాళికాదేవిని పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాతులను పూజించి ఇతర దేవతలందరినీ మరలా పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి. భవనానికి ఎదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞమండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలను, పూలను దాచుకునే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయువ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలు, జలాశయం, నైరుత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్రశస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని, దీపములు, భృత్యులు, అతిథి గృహం ఉండాలి. ఇంటి మధ్యలో అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగాలో నిత్యం నీటితో చెమ్మగా ఉండాలి. అందులో ఒక నొయ్యి, అరటి చెట్టు, 5 రకాల పూల చెట్లు ఉండాలి. భవన బాహ్య భాగంలో 4 వైపులా 5 హస్తాల పిట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన, ఉపవనాల మధ్య విష్ణు మందిరాన్ని నిర్మించాలి. ఈ మందిర నిర్మాణం ప్రారంభంలో 64 అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తుదేవతను విద్యుక్తంగా పూజించాలి. అందులో మధ్య భాగంలో 4 అడుగుల మేర బ్రహ్మను, ఆయన సమీపంలో 2 అడుగుల జాగాలో ప్రత్యేకంగా అర్యమాది 8 దేవులను పూజించాలి. తరువాత కర్ణభాగంలో కార్తికేయాదులను పూజను గావించి 2 వైపులా పార్శ్వ బిందువులపై 2 అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలను అర్చించాలి. తరువాత వాస్తు మండల ఈశానాది కోణములలో క్రమంగా చిరకి, విధారి, పూతన, పాపరాక్షసి అను పేర్లు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హేతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాళ, యమ, అగ్నిజింహ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హేతుకాది దేవతలంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి, ఆపై క్షేత్రపాల దేవతలకు పూజ చేయాలి. పొడవను వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తు రాశి అంటారు. 8 చేత వాస్తు రాశిని భాగిస్తే వచ్చేది అయ. 8తో దీన్ని గుణించి 7తో భాగిస్తే వచ్చేది వృక్షభాగం. దీనిని 4 చేత గుణించి 9తో భాగిస్తే మిగిలేది వ్యయం. దీనిని 8తో గుణిస్తే వచ్చేదాన్ని పిండ అంటారు. దాన్ని 60 చేత భాగిస్తే జీవ మిగులుతుంది. శేషాన్ని మరణమంటారు. వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమ వైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తు దేవతలు నిద్రిస్తారు. సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టిన వారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించుకోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్ని, ఉత్తరంలో తోకని, దక్షిణ దిశలో క్రోధాన్ని, పశ్చిమంలో చరణాలను విస్తరింపజేసుకొని వాస్తు నాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తర దిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకర రాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పు దిక్కులో ఉంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవాలి. కుంభ, మీన, మేషరాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోను, పృష్ఠం దక్షిణంలోను, చరణాలు ఉత్తర పూర్వాలలోనూ ఉంటాయి. కాబట్టి ఆయా రాశులలో జన్మించిన వారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరము ఉత్తరంలోను, పృష్ఠం పశ్చిమంలోనూ ఉంటాయి. కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవటం శ్రేయస్కరం. భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలో కూడా వాస్తుశాస్త్రం నిర్దేశించింది. తూర్పు పీపల, దక్షిణ పాకడ, పశ్చిమ బరగద, ఉత్తర గూలర, ఈశాన్య సేమలక ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది.
ఇంకా మనం ప్రాసాద లక్షణాలు గురించి చెప్పుకుందాం. దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తు విధుని పర్యవేక్షణలో 64 గడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారు చేయాలి. దానిలో 48 అడుగుల మేరను పిట్టగోడలను కట్టి ఉంచాలి. నలుదిక్కుల్లోనూ మొత్తం 12 ద్వారాలను ఏర్పాటు చేయాలి. మనిషిలాగే దేవాలయానికి జంఘ ఉంటుంది. ఇది మనిషి తొడకి 2.5 రెట్లు పరిమాణంలో ఉంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి 3 లేదా 5 భాగాలు చేయాలి. జంఘపై నిర్మింపబడి గర్భగుడి బాగా విస్తార పరిమాపము అనగా కట్టడమును శుక్రాంఘ్రి అంటారు. దీని ద్వారపు ఎత్తు శిఖరపు ఎత్తులో సగముండాలి. 4 శిఖరాలను తయారు చేసి వాటిలో 3వ భాగపు కొలతలో వేది బంధనం చేయాలి. 4వ భాగంలో మరలా ప్రాసాదం కంఠ భాగాన్ని నిర్మించాలి. 4 శిఖరాల మధ్యంలో పైకి ఉండే భాగాన్ని కంఠ భాగం అంటారు. మరలా కూడా చేయవచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి కంఠాన్ని 16 సమాన భాగాలుగా చేసి వాటిలో 4వ ముక్కలో గర్భగుడిని నిర్మించి మిగిలిన 12 భాగాలలో పిట్టగోడని ఆవృతం చేయించాలి. ఈ చతుర్థ భాగం ఎత్తును అనుసరించి మిగతా అన్ని భాగాలు కొలతలో నిర్ణయింపబడతాయి. భిత్తి అంటే గోడకి శిఖరం 2 ఎత్తు, ప్రదక్షిణ భాగం విస్తృత శిఖరం ఎత్తులో చతుర్థాంశం. దేవప్రాసాదానికి 4 దిక్కులలోనూ బయటికి పోవడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో 5వ వంతు కొలతలతో ఉండాలి. గర్భగుడిలో ప్రతి అంశము యొక్క కొలతలు వాస్తుశాస్త్రాన్ని అనుసరించే ఉండాలి. ఇక్కడ ఏమాత్రము తేడా ఉండరాదు. ఇక లింగ నిర్మాణ పరిమాణం. లింగపు కొలతలను బట్టి దాని పీఠం కొలతలుండాలి. పీఠ భాగానికి 2 పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం ఉండాలి. పీఠ గర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠం యొక్క జంఘ భాగము కట్టబడాలి. దానికి 2 ఎత్తు శిఖరానికి ఉండాలి. ద్వారాలు 4 హస్తాల 6 అడుగుల పొడవుండాలి. ఇదే వాస్తు చెప్పే అష్టభాగం. ద్వారంలాగే పీఠ మధ్య భాగం కూడా చిత్రయుక్తంగానే ఉండాలి. పాదిక, శేషిక, భిత్తి, ద్వార పరిమాణాలను అనుసరించి అర్ధ పరిమాణ దూరాలలో అన్నిటినీ నిర్మించాలి. ఆ గర్భభాగ విస్తృతికి సమానంగా మండప జంఘ భాగాన్ని నిర్మించి దానికి 2 పరిమాణంలో ఉన్నత శిఖర భాగాన్ని కట్టాలి. శుక్రాంకి భాగాన్ని ఇదివరకటిలాగే కట్టిపై ద్వారాన్ని ఎత్తులోనే ఉంచాలి. ప్రాసాదానికి 4 వైపులా 1 అడుగు పరిమాణంలో పునాదిని నిర్మించి ఉంచాలి. దీనిని నేమి అని కూడా అంటారు. గర్భగుడికి ఈ నేమి 2 ఉండాలి. ప్రహరీ గోడకు 2 ఎత్తులో శిఖరం ఉండాలి. లక్షణాలను బట్టి ప్రాసాదాలు అనేక ప్రాకారాలుగా ఉంటాయి. ఇలా వైరాజ, పుష్పక, కైలాస, మాలిక, ఇంకొక పేరు మాణిక, త్రివిష్టప. ఇవి క్రమంగా చతురస్ర, అయత, వృత్తాయుత, అష్టకోణాకారంలో ఉంటాయి. వైరాజ నామక ప్రాసాదంలో మరలా 9 ప్రాకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. అవి మేరు, మందర, విమాన, భద్రక, సర్వతోభద్ర, రోచక, నందన, నందివర్ధన, శ్రీవత్సములు. పుష్పక నామక ప్రాసాద నిర్మాణ కళలో ఈ క్రింది 9 రకాలున్నాయి. వలభి, గృహరాజ, శాలగృహ, మందిర, విమాన, బ్రహ్మమందిర, భవన, ఉత్తంభ, శివికావేశ్య. కైలాస ప్రాసాద నిర్మాణ కళ నుండి వలయ, దుందిబి, పద్మ, మహాపద్మ, ముకులి, ఉష్ణీష్ణి, శంఖ, కలశ, గువా వృక్ష మున్నగు ప్రాకారాలు ఉద్భవించాయి. అలాగే గజ, వృషభ, హంస, గరుడ, సింహ, సమ్ముఖ, భూముఖ, భూధర, శ్రీజయ, పృథ్వీధర ఇవి మాలికా నామక వృత్తాయుత ప్రాసాద కళా ప్రాదుర్భూతములు. అలాగే త్రివిష్టపక శిల్పకళ నుండి వజ్ర, చక్ర, ముష్టిక ప్రభు, వక్రస్వస్తిక, ఖడ్గ, గద, శ్రీవక్ష, విజయ, శ్వేత ప్రాకారాల ప్రసాదాలు నిర్మింపబడుతున్నాయి. ఇవేగాక త్రికోణ, పద్మాకార, అర్ధచంద్రాకార, చతుష్కోణ, షోడశకోణీయ ప్రాకారాల ప్రసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం క్రమంగా రాజ్య, ఐశ్వర్య,
ఆయువర్ధన, పుత్ర లాభ, స్త్రీ ప్రాప్తిల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు. ముఖ్య ద్వార స్థానంలోనే ధ్వజాదులను గర్భగృహాన్ని నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలతో మండపాన్ని నిర్మించి అందులో 4వ వంతు కొలతలతోనొక భద్రగృహాన్ని నిర్మించాలి. భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని విషమంగాను అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమ రేఖలతో అలంకరించాలి. ప్రాసాదం యొక్క ఆధారభూమి 4 దిక్కులలో 4 ద్వారాలతో 4 మండపాలతో సుశోభితమై ఉండాలి. 100 శృంగాల బురుజు స్తంభాలతో ఉండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదం అంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతి మండపానికి 3 భద్రగృహాలుండాలి. ఇవే కాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలున్నాయి. స్వయంభూ దేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు. చతురస్ర ఆలయాలలో చంద్రశాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికి ఎదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘు మండపాలను నిర్మించాలి. దేవ ప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల ఉండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గరలోని అందులోనే పనిచేసే వారికి ఇళ్ళు కట్టించాలి. మన దేవాలయాలు కళ్ళకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ ఉండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులుగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకొని పనిచేయటం విద్యాదానం కాదు. కోవెలల్లో కోటి విద్యలను కాకుండా తమకు వచ్చిన కొన్ని విద్యలను విద్యార్థులకు నేర్పటం ద్వారా గురువులు సార్థక జన్మలవుతారు. దేవాలయాన్ని నిర్మించినప్పుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూ మతం. ఇప్పుడు మనం దేవప్రతిష్ఠ సామాన్య విధి గురించి తెలుసుకుందాం. విష్ణువు శివాది దేవతలను, సూతుడు సౌనకాది మహామునులకు విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలో చెప్పసాగారు. ప్రశస్తమైన తిథులను, నక్షత్రాలను ఎంచుకొని ఈ పుణ్యకార్యాన్ని మొదలుపెట్టాలి. ముందుగా యజమాని తన వైదిక శాఖలో విధింపబడిన బీజాక్షరాన్ని కానీ ఓంకారాన్ని కానీ వీలైనంతసేపు ఉచ్చరించి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఋత్విజులను ఎంచుకొని తెచ్చి ఆధారంగా ఆశీలనను చేసి వేరొక మహానుభావుని ఆచార్యునిగా వరించి తెచ్చి వారి మధ్యలో కూర్చుండబెట్టాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ముద్రిక, వస్త్ర, గంధ, మాల్య, అనులేపనీయ ద్రవ్యాలతో వారందరినీ సాదరంగా పూజించాలి. అప్పుడు ఆచార్య దేవులు మంత్రన్యాసపూర్వకంగా ప్రతిష్ఠాకర్మను సమారంభం గావించాలి. మందిరం లేదా దేవప్రసాదం అగ్రభాగంలో అనగా ముందు భాగంలో 10 లేదా 12 హస్తాల పరిమాణంలో ఒక మండపాన్ని నిర్మించి దానిపై 16 స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో 8 మూలల్లో 8, 4 దిక్కులు 4 మూలలు అని అర్థము ధ్వజాలను ప్రతిష్ఠించాలి. తరువాత ఆ మండప మధ్యంలో 4 హస్తాల పరిణామంలో ఒక వేదిని నిర్మించాలి. ఆ వేదిపై నదుల సంగమ స్థానం తీరం నుండి తెచ్చిన ఇసుకను నెరపాలి. ప్రధాన కుండాన్ని నిర్మింపజేసి దానికి తూర్పున చతురస్రాకారంలోను, దక్షిణంలోను ధనురాకారంలోను, పశ్చిమంలో గుండ్రంగాను, ఉత్తరంలో పద్మాకారంలోను మొత్తం 4 కుండలాలను నిర్మించాలి. కుండ నిర్మాణం తరువాత ఇష్టసిద్ధికై ఆచార్యుని చేత, శాంతి కర్మకై ఇతరుల చేత హవనం చేయించాలి. సాధారణంగా దీనికి ఈశాన కోణంలోనున్న భూమిని ఆవు పేడతో అలికిన స్థలాన్ని వాడతారు. మండపం పూర్వాది దిశలలో 4 ద్వారాలతో శోభిల్లాలి. తోరణ స్తంభాలను ఏర్పాటు చేయాలి. అవి 5 హస్తాల పరిణామంలో ఉండాలి. నగ్రోధ అంటే మర్రి, ఉదుంబర, అశ్వత్థ అంటే రావి, బిల్వ, పలాస, ఖదిర చెట్లలో ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క కర్రను తయారు చేసి వాటిని వస్త్ర పుష్పాదులతో అలంకరించి తోరణ స్తంభాలుగా మార్చి భూమిలోకి 1 హస్తం మేర లోతుకు పాతాలి. ఈ స్తంభాలు మండపం యొక్క అన్ని దిశల్లోనూ కనపడాలి. మండపానికి తూర్పు వైపు ద్వారంపై మృగేంద్ర, దక్షిణంపై హయరాజ, పశ్చిమంపై గోపతి, ఉత్తరీ ద్వారంపై దేవశార్దూల ప్రతిరూపాల నుంచి క్రమంగా అగ్నిమీలే ఈశేత్వేతి, అగ్న ఆయాహి, శంనో దేవి అనే మంత్రాలతో ఆయా దిక్కుల్లో ఈ సింహ, గజ, వృషభ శార్దూల మూర్తులను న్యాసం చేయాలి. అవి ఏ విధంగా చేయాలి అంటే తూర్పు వైపు మేఘ,
ఆగ్నేయం ధూమ్ర, దక్షిణం వైపు శ్యామల, నైరుత్య దూసర, పశ్చిమం వైపు పాండుర, వాయువ్యం వైపు పీత, ఉత్తరం వైపు రక్త, ఈశాన్యం వైపు శుక్ల. మండప మధ్య భాగంలో అన్ని రంగుల జెండాలు రెపరెపలాడుతుండాలి. ఇంద్ర విద్యోతి అనే మంత్రంతో తూర్పులో ఇంద్రుని, సంసుప్తి అనే మంత్రంతో ఆగ్నేయంలో అగ్నిని, యమునాగ అనే మంత్రంతో దక్షిణంలో యముని, రక్షోహణావేతి అనే మంత్రంతో పశ్చిమంలో వరుణుని, ఓం వాతేతి అనే మంత్రంతో వాయువ్యంలో వాయుదేవుని అభిషేకించి ఉత్తర దిశలో ఓం ఆప్యాయస్వేతి అనే మంత్రంతో కుబేరుని పూజించాలి. తరువాత ఓం తమీశాన అనే మంత్రంతో ఈశాన్యంలో ఈశానుని, మండప మధ్య భాగంలో ఓం విష్ణుర్లోకేతి అనే మంత్రంతో విష్ణుదేవుని పూజించాలి. ప్రతి తోరణ సమీపంలోనూ 2 కలశలను స్థాపించి వస్త్ర ఉపవస్త్రాలతో వాటిని కప్పి చందనాది సుగంధిత పదార్థాలతో అలంకరించి ఈ క్రింది మంత్రాలతో వాటిపై పుష్ప వితానాది ఉపచారాలు నుంచుతూ దిక్పాలకులను పూజించాలి. అవి ఏ మంత్రాలయ్యా అంటే ఓం త్రాతార మింద్రతో ఇంద్రుని, ఓం అగ్ని శూర్ధాతో అగ్నిని, ఓం అస్మిన్ వృక్షతో నిరుతిని, ఓం కిం చే దధాతుతో వరుణుని, ఓం ఆచత్వతో కుబేరుని, ఓం ఇమారుద్రేతితో రుద్రుని. ఇతర దిక్పాలకులను పూజించి ఆచార్య దేవుడు హోమద్రవ్యాలను అన్య పూజా సామాగ్రిని వాయువ్య కోణంలో స్థాపించి ఉంచాలి. తరువాత అక్కడున్న శ్వేత శంఖాది శాస్త్రవిహిత సమస్త వస్తువులను ఆయన ఒక మారు దీక్షగా చూడాలి. వెంటనే ఆ నిశ్చిత ద్రవ్యాలన్నీ సంపూర్ణంగా శుద్ధాలైపోతాయి. అప్పుడు షడంగన్యాసాన్ని ప్రణవ వ్యాహృతి సంయుక్తంగా ఇలా చేయాలి. ఓం హృదయాయ నమః, ఓం భూశిరసే స్వాహ, ఓం భువః శిఖాయై వషట్, ఓం స్వః కవచాయ హుం, ఓం భూర్భువ స్వః నేత్రత్రయాయ వషట్, ఓం భూర్భువః స్వః కరతల కరపృష్ఠాభ్యాం ఫట్ అనే మంత్రాలను చదువుతూ క్రమంగా గుండె, తల, పిలక, కవచం, కనులు, అరచేయి మండలను సృజించాలి. తరువాత ఓం అస్త్రాయ ఫట్ మంత్రంతో అస్త్రాలను అంటే చేతులని న్యాసం చేసుకోవాలి. ఈ మొత్తం న్యాసకర్మ సమస్త వాంఛలను తీర్చగలదు. అస్త్రమంత్రం ద్వారా అక్షతలను, విస్తరాలను అంటే విస్తరాన్ని అభిమంత్రితము చేసి ఆ విస్తర ద్వారా యజ్ఞమండలంలోనొక చోట ఉంచబడిన సమస్త ద్రవ్యాలను సృజించాలి. తరువాత అస్త్రమంత్రపూత అక్షతలను మండపమంతటా వెదజల్లాలి. తరువాత తూర్పుతో మొదలెట్టి అష్టదిక్కులలోనూ ఈ అక్షతలను నిక్షేపించి సంపూర్ణ యజ్ఞమండలాన్ని లేపనంతో తుడవాలి. తరువాత యజ్ఞగురువు ఒక అర్ఘ్యపాత్రలో గంధాదియుక్త జలాన్ని నింపి దాని మంత్ర సమూహంతో అభిమంత్రించి ఆ జలాన్ని యజ్ఞమండపమంతా చల్లాలి. తరువాత ఆ రోజు ప్రతిష్ఠితమవుతున్న దేవతామూర్తి పేర మండప ఈశాన కోణంలో ఒక కలశను స్థాపించి దాని దక్షిణ భాగంలో అస్త్రమంత్రాలతో అభిమంత్రబడిన వర్ధిని స్థాపించాలి. తరువాత దానిని కలశను, గ్రహాలను, వాస్తోష్పత్తిని ఆచార్యులు యథావిహిత ఆసనాలపై ప్రతిష్ఠించి పూజించి పలుమార్లు ప్రణవ మంత్రాన్ని జపించాలి. తరువాత ఆ కలశను పంచరత్నాలు అద్దబడిన 2 వస్త్రాలతో ఆచ్ఛాదించి దాన్ని ప్రాకారాల సుగంధాల పొడిని, ఔషధాల ముద్దని దానిని పూసి మరలా ఆ కలశను ఆ రోజు ప్రతిష్ఠింపబడ దేవత యొక్క చిన్న ప్రతిమను అందులో స్థాపించి ఆ మూర్తిని పూజించాలి. తరువాత వర్ధినిని వస్త్రాలతో కప్పి దానిని కలశతో పాటు అటు ఇటు తిప్పాలి. తరువాత దానిలోని నీటిలో కలశను తడిపి ఆ కలశకు ముందలి జాగాలో దానిని స్థాపించాలి. స్థండిలముపై వీటిని పెట్టి మూలదేవతను కూడా ఉంచి పూజించాలి. వాయువ్య కోణంలోనొక కుండను స్థాపించి గణపతి నందులోనికి ఆవాహన చేసి ఓం గణానాంతేతి అనే మంత్రంతో ఆయనను పూజించాలి. ఈశాన కోణంలో మరొక ఘటాన్ని పెట్టి అందులో ఓం వాస్తోష్పతే అనే మంత్రంతో ఆయనను రావించి పూజించాలి. కుంభానికి, కలశ మొదలగు వాటికి తూర్పు వైపున భూతాలకు, గణదేవులకు బలులిచ్చి వేదిని ఆలంబనం చేయాలి. ఆకుపచ్చని దర్భలను ఓం యోగేతి అనే మంత్రంతో సిద్ధం చేసి
ఒక స్నానపీఠంపై నుంచి ఆచార్యుడు, ఋత్విజులు, యజమాని కలిసి ప్రతిష్ఠింపబోయే దేవమూర్తిని దానిపై ప్రతిష్ఠించాలి. ఆ సమయంలో ఆ ప్రాంతం వైదిక మంత్రోచ్చాటనలతో, జయ జయ ధ్వానాలతో, వైదిక మంత్రధ్వనులతో మార్మోగిపోవాలి. స్నానార్థం ఆ దేవతామూర్తిని పీఠ సహితంగా బ్రహ్మార్థంపై మంటపానికి ఈశాన్య కోణంలో అవస్థితం చేయాలి. తరువాత ఓం భద్రం కర్ణేతి అనే మంత్రం పూర్తిగా పఠిస్తూ స్నానం చేయించి ఆ మూర్తిని యజ్ఞీయ సూత్రం గాని, వల్కల వస్త్రంతో గాని శుభ్రంగా తుడిచి తూర్యాది వాద్య యంత్రాలను మ్రోగిస్తూ ఆ దేవతామూర్తికి లక్షణోద్ధారం అనగా నామకరణం చేయాలి. ఒక కంచు లేదా రాగి పాత్రలో తేనె, నెయ్యిల మిశ్రమాన్ని తయారు చేయించి అంజనంగా చేసి దానిని బంగారు ముక్క రేకుతో తెచ్చి ఆ ప్రతిమ కనులకు పలుమార్లు అంజనమును పోయాలి. ఇలా కాటుక నిడుతున్నప్పుడు ఓం అగ్నిర్జ్యోతితి అనే మంత్రంతో దేవుని లేదా దేవత నేత్రాలను తుడుస్తుండాలి. నామకరణాన్ని యజమానియే చేయాలి. ఓం ఇమం మే గాం గేతి అనే మంత్రంతో పూర్తి నేత్రాలను చల్లబరిచి ఓం అగ్నిర్మూర్ధేతి అనే మంత్రంతో పుట్ట వంటి శాస్త్రోక్త ప్రదేశాల నుండి తెచ్చి కలిపి ఉంచిన మట్టిని దేవతామూర్తికి సమర్పించి మారేడు, చెరకు, రావి, మర్రి, మోదుగల నుండి తయారు చేయబడిన పంచకషాయమును తెచ్చి దానితో ఓం యజ్ఞేతి అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. పిమ్మట పంచగవ్యాలతో స్నానం చేయించి సహదేవి, బల, శతమూలి, శతావరి, ఘృతకుమారి, గుడూచి, సింహి, వ్యాఘ్రి అనే పేళ్లు గల ఔషధములను కలిపి నీటితో ఓం యా ఓషధీతి అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. ఆపై ఓం యాహ ఫలినీతి అనే మంత్రం ద్వారా ఫలస్నానం చేయించాలి. తరువాత ఓం ద్రుపదాదివేది అనే మంత్రంతో విద్వాంసులకు అభ్యంగనం చేయించాలి. ఉత్తరాది దిశలలో 4 కలశల నుండి వాటిలో వివిధ రత్నాలను, సప్తధాన్యాలను, శతపుష్పిక సోంపు వంటిది, శతపుష్పిక అంటే నేను పేరుగల ఔషధిని నిక్షేపించాలి. ఆపై 4 సముద్రాలను, నలుదిక్కుల అధిష్టాన దేవతలను వాటిలోనికి ఆవాహనం చేయాలి. 4 కలశలను విడివిడిగా పాలు, పెరుగు, నీళ్లపాలు, నెయ్యిలో కాస్త జలములతో నింపి ఆ కుంభాలను క్రమంగా ఆప్యాయస్వ దధిక్రాణో యా ఓషధి తేజసి అనే మంత్రాలతో అభిమంత్రితం చేసి ఇవి చతుస్సముద్రాలను భావించి వాటితో దేవప్రతిమకు స్నానం చేయించాలి. తరువాత దేవప్రతిమను బహుసూధర వేషభాషలతో అలంకరించి గుగ్గిల ధూపం వేయాలి. తరువాత ఇందాకటి కుంభాలను మంత్రించి వాటిలోకి భూమిపైనున్న సమస్త తీర్థ, నది, సముద్ర జలాలను ఆవాహనం చేసి ఓం యా ఔషధీతి ద్వారా అభిమంత్రించి మరలా దేవప్రతిమకు అభిషేకించాలి. ఈ అభిషేకావశిష్ట మిగిలిన జలాలతో స్నానం చేసిన వారికి సర్వ పాప విముక్తి లభిస్తుంది. సర్వ సాగర స్నానాన్ని ప్రతిమకు గావించిన తరువాత అర్ఘ్యప్రదానం చేసి ఓం గంధద్వారేతి అనే మంత్రం ద్వారా సుగంధిత చందనాది పదార్థాలతో ప్రతిమను అనులేపితం చేయాలి. శాస్త్రవిహితంగా దేవమూర్తిని న్యాసం చేయాలి. ఓం ఇమం వస్త్రేతి అనే మంత్రం చదువుతూ మూర్తికి బట్టలు కట్టి ఓం కవిహావితి అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దానిని మండపం మీదకు కొనివచ్చి ఓం శంభవాయేతి మంత్రంతో శయ్యపై స్థాపించాలి. ఓం విశ్వతచక్షు మంత్రానుచ్చరిస్తూ మొత్తం పూజా విధానాన్ని పరీక్షించుకొని సరిచూసుకోవాలి. మూలదేవత శిరోభాగంలో 2 వస్త్రాలచే కప్పబడిన స్వర్ణయుక్తమైన ఓంకారంచే పవిత్రీకరించబడిన కలశను స్థాపించాలి. తరువాత కలశిక దగ్గరలోనే కూర్చొని ఆచార్యుడు వేదమంత్రోచ్చారణ గావిస్తూ అగ్నిని స్థాపించాలి. ఋగ్వేదవేత్తయగు ఆచార్యుని చెరుడొకడు ఋత్విక్కు తూర్పు వైపున్న కుండ సమీపంలో కూర్చొని శ్రీ సూక్తం, పవమానస సూక్తం చదవాలి. కుడి దక్షిణం వైపున ఆధ్వర్యుడు, యజుర్వేత్త
యజుర్వేదవేత్త ఆచార్యుడు రుద్ర సూక్తాన్ని, పురుష సూక్తాన్ని పారాయణం చేయాలి. కుండలానికి పశ్చిమ వైపు ఉన్న సామవేదీయాచార్యుడు వేదవ్రత, వామదేవ్య, జ్యేష్ఠ, సామ, రథంతర, భేరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికి ఉత్తరం వైపు ఉన్న అధర్వవేత్త